ఎంతోమందిని ఎన్నో సందర్భాల్లో వార్తల పరంగా మీరు వారితో ఇలా ముఖాముఖి కార్యక్రమాలు ప్రపంచం కోసం, మరీ ముఖ్యంగా మీ వ్యక్తిగత అవసరాల కోసం కాదు. వారేంటి, వారి కార్యకలాపాలేంటి, వారి వలన ఆ సమాజానికి ఏంటి అనేటువంటి విషయాల కోసం మీరు వారితో ముఖాముఖి చర్చించినప్పుడు మిమ్మల్ని బాగా కదిలించి, అంటే బాగా పెనవేసుకున్నటువంటి ఒక సంఘటన. ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అంటాం. అది శ్రీకాకుళంలో సీతంపేటలో ఉంటుంది. దానికి పీఓ ఉంటారు, ప్రాజెక్ట్ ఆఫీసర్. మనకి జిల్లాకి కలెక్టర్ ఎలా ఉంటారో ఒక ఐటీడీఏ పరిధిలో ఒక పీఓని పెడతారు ప్రభుత్వం తరఫున. వారు ఆ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తారు. అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ కొన్ని ప్రత్యేకమైన అధికారాలు కూడా వాళ్ళకు ఉంటాయి. నేనేం చేసేవాడిని అంటే ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ముందుగా ఆయన కలిసేవాడిని. నేను ఇలాగ అవగాహన ప్రచార కార్యక్రమాలు ఇలాంటి దీనికోసం నేను ఈ ప్రాంతానికి వచ్చాను అంటే వాళ్ళ నుంచి నేను కొన్ని ఇన్పుట్స్ కూడా తీసుకుంటాను. ఏ ప్రాంతంలో ఎలా ఉంది పరిస్థితి, అక్కడ ఏం చెప్తే బాగుంటుంది. ఒక్కో ప్రాంతంలో ఏదో సారాయి ఉంటుంది, లేదా ఇంకొక ప్రాంతంలో వాళ్ళు పాలు తాగరు. కొన్ని ప్రాంతంలో వాళ్ళకి ఆవులు, పాడి పంట అన్నీ ఉంటాయి. కానీ మీకు ఉదాహరణకు చెప్తే పార్వతీపురం అలాంటి ప్రాంతంలో ఐటీడీఏ పీఓ జైన్ గారు ఆయన మాట్లాడుతూ కాఫీ ఆఫర్ చేసి కాఫీ తాగుతూ ఆయన నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్, మీరు కొండలరావు గారు మీరు ఈ ప్రాంతానికి వచ్చారు, నాకు చాలా ఆనందంగా ఉంది, మీరు ఒక పని చేసి పెట్టాలి, ఏంటి చెప్పండి అన్నాను. మా ప్రాంతంలో గిరిజనులు ఇక్కడ పాలు తాగరు. అదేంటి అక్కడ గాయిటర్ ఉంటుంది, అంటే చాలా కంట మాల అంటాం మనం. గాయిటర్ అంటే ఐడిడిస్, అయోడిన్ డిఫిషియన్సీ డిజార్డర్స్. ఉప్పులో అయోడిన్ లేకపోవడం వల్ల వచ్చే అనర్థాల్లో మృత శిశువులు జన్మించడం, కంఠంలో గాయిటర్ రావటం, ఇలాంటి చాలా పరిణామాలు, చాలా అనారోగ్య కారణాలు అక్కడ ఎక్కువ కనిపిస్తుంటాయి ఏజెన్సీలో. అది అరకు పాడేరులో సుమారు 30% మించుండేది. విజయనగరం ఆయా ప్రాంతాల్లో ఏజెన్సీలో 13.5%, 12.5%గా ఉండేది. అంటే ఒక డిజిట్ దాటి రెండో డిజిట్కి వెళ్ళడం అనేది చాలా ప్రమాదకరం. సో ఆ అవగాహన ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ కేజీహెచ్ నుంచి వాళ్ళకి వైద్య శిబిరాలను ప్రత్యేకించి దానికోసం నిర్వహించిన అవకాశం నాకు వచ్చింది. ఇది చాలా సోల్ సాటిస్ఫైడ్ అంశంగా నేను చెప్పక తప్పదు. ఎందుకంటే మనం చేసే కార్యక్రమాల్లో డైరెక్ట్ వాళ్ళని అందులో ఇన్వాల్వ్ చేస్తూ ఆ సమస్య ఉన్న వాళ్ళకి అక్కడికి వచ్చి కేజీహెచ్ సూపరింటెండెంట్ పరిధిలో సీనియర్ వైద్య నిపుణులు అక్కడికి వచ్చి ఒక అరకు లాంటి ప్రాంతంలో వైద్య శిబిరాలను నిర్వహించడం అనేది ఒక చిన్న విషయం కాదు.